సామజవరగమన సాంగ్ లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ వస్తుంది. అక్కడ షూట్ చేశారు. అదే లొకేషన్ లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, చూపిస్తున్నాను. ఫ్రాన్స్ లోని ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో నేను ఇక్కడ ఉన్నాను, మాంట్ సెయింట్ మైకెల్. ఇదంతా కూడాను ఐలాండ్ అన్నమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. పైకి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలన్నమాట. మన వీడియోలో ఒక గెస్ట్ కూడా ఉన్నారు. హాయ్. పైన అసలు మెయిన్ చర్చ్ కి వెళ్దాం ఇప్పుడు. దిస్ ఇస్ ద టికెట్ ఆఫీస్. ఇట్స్ మస్ట్ విజిట్. ప్యారిస్ వచ్చినప్పుడు, ఫ్రాన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ కూడా మీ ఐటినరీలో పెట్టుకోండి. లుక్ అట్ దిస్. Replica of Saint Mont Michael. See this, I mean చాలా బాగుంది. Hello my lovely people, welcome back to my channel Karthikaites. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తున్నాను. సామజవరగమన సాంగ్ లో అక్కడ షూట్ చేశారు. అదే లొకేషన్ లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, చూపిస్తున్నాను. టాడా! లెట్స్ గో. నేను ఎప్పటి నుండో వెళ్ళాలి అని అనుకున్న నా బకెట్ లిస్ట్ లో ఉన్న నా డ్రీమ్ డెస్టినేషన్ కి వెళ్లే టైం వచ్చింది. మీరు నా లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను ఫ్రాన్స్ వచ్చున్నాను ఓన్లీ టు విజిట్ దిస్ ప్లేస్. టుడే ఇస్ డే 2 ఆఫ్ మై ఫ్రాన్స్ ట్రిప్ అండ్ మార్నింగ్ బస్ లో బయోన్ నుండి స్టార్ట్ అయ్యాను మాంట్ సెయింట్ మిషేల్ కి. ఇక్కడ ఐలాండ్ కి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియా నుండి ఫ్రీ షటిల్స్ ఉంటాయి. బస్సెస్, కార్స్, ప్రైవేట్ వెహికల్స్ వేటిని కూడాను ఐలాండ్ దగ్గరికి రానివ్వరు. ఓన్లీ షటిల్స్ లోనే రావాలి ఆర్ అక్కడ నుండి నడుచుకుంటూ రావచ్చు. నేనైతే షటిల్ తీసుకున్నాను అండ్ ఫైనల్లీ ఐమ్ హియర్. మాంట్ సెయింట్ మైకెల్ అక్కడ కనిపిస్తుంది కదా, ఒక మౌంటైన్ మీద నిజంగా చర్చ్. అండ్ అక్కడ ఇప్పుడు ఒక 50 మెంబర్స్ దాకా ఉంటున్నారనమాట. లోపల అక్కడ రెస్టారెంట్స్ ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ రోజు నేను మీకు ఇదే లొకేషన్ లో మొత్తం కవర్ చేయబోతున్నాను. లెట్స్ గో. బ్యూటిఫుల్ కదా. అయితే ఫస్ట్ షటిల్లో వచ్చానమాట. వచ్చి అక్కడ డ్రాప్ చేశారు. సో షటిల్లో అక్కడ దిగినాక అప్పుడు కొంచెం ఈ బ్రిడ్జ్ మీద కూడా నడుచుకుంటా వచ్చి ఈ వ్యూ అంతా కూడా చూసుకుంటా వెళ్తున్నారు. చాలా బాగుంది. ఇదంతా కూడాను హై టైడ్స్ అనమాట. టైడ్స్ వచ్చేస్తాయి, మొత్తం ప్లేస్ అంతా కూడాను వాటర్తో నిండిపోతుంది. కొన్నిసార్లు టైడ్స్ లేనప్పుడు ఏంటంటే వాటర్ ఇక్కడ దాకా రావు. అండ్ ఇదంతా కూడాను ఐలాండ్ అనమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. చాలా బాగుంది. ఇదంతా నడుస్తున్నాను.
పైకి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు టేక్ టికెట్స్ టు గో దేర్. సో మీకు ఇందాక నేను అక్కడ ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఈ కొండ మీదకి వచ్చాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఇదంతా కూడాను. ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే ఇదంతా చుట్టూతా చూసుకుంటూ కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత టైం ఉంటే అప్పుడు టికెట్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ లుక్ ఎట్ దిస్, మన వీడియోలో ఒక గెస్ట్ కూడా ఉన్నారు. హాయ్, హలో. సో పైన అసలు మెయిన్ చర్చ్కి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఈ పేరుని మాంట్ శాన్ మిషెల్ అని అంటారనమాట. సో మనం కూడా ఈ వీడియోలో అలానే మాట్లాడదాం. నేను అంతకుముందు తెలియక ఇండియన్ స్టైల్లో మాట్లాడేశాను, బట్ ఈ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి మాంట్ శాన్ మిషెల్. ఆఫీస్ ఇక్కడ అలా టికెట్ తీసుకొని ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అటువైపు నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. ఆన్లైన్లో తీసుకుంటే బెటర్. సో వీఆర్ ఎంటరింగ్ ద అబే ఆఫ్ మాంట్ సెయింట్ మైకల్. మస్ట్ విజిట్. ప్యారిస్ వచ్చినప్పుడు, ఫ్రాన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ కూడా మీ ఐటినరీలో పెట్టుకోండి. అండ్ అబేకి మాత్రం ఖచ్చితంగా రండి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి పైకి రాకపోతే ఎట్లా చెప్పండి. టు ద అబే. మీకు తెలుసా, ఈ కన్స్ట్రక్షన్ 1000 ఏళ్లు పట్టింది. ఈ అబేని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ 1300 ఇయర్స్ బ్యాక్. 8th సెంచరీలో స్టార్ట్ అయింది. ఆర్కిటెక్చర్ లో రోమనస్క్, గోతిక్, మిడైవల్ స్టైల్స్ అన్నీ కలిసాయి. చాలా గ్రాండ్ గా ఉంటుంది. Look at this. ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ వెనకాల ఒక ఏంజల్ డ్రీమ్ స్టోరీ ఉంది. అవును, ఇక్కడ కొన్ని స్టోరీస్ ప్రకారం ఆర్క్ ఏంజల్ మిషెల్ ఒక ఫ్రెంచ్ బిషాప్ని కలలో కలిసి ఇక్కడ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పాడు. బిషాప్ ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాడు. అయితే మిషెల్ ఆయన స్కల్లో ఒక హోల్ చేస్తాడంట ఫింగర్తో. అప్పుడు బిషాప్ రియలైజ్ అయ్యి ఓకే ఓకే నేను కన్స్ట్రక్ట్ చేస్తాను అని అన్నాడంట. ఆ తర్వాత దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. This is the replica of Saint Mont Michael. ఇంత అందమైన ఐలాండ్లో జైలు ఉండేది. అవును, ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఈ అబేని ప్రిజన్గా యూజ్ చేశారంట. ఓ మై గాడ్, అసలు నేను ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇంత అందమైన జైలా.
ఇదంతా కూడాను చర్చ్ లోపలే అన్నమాట. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. 1979 నుంచి మాంట్ శాన్ మిషెల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. కల్చర్, హిస్టరీ అండ్ బ్యూటీ ఎవ్రీథింగ్ కంబైన్డ్ కదా. లోపల చాలానే ఉంది. బాగుంది నిజంగా. ఇవన్నీ అప్పటివన్నమాట. మొత్తం ఇవంతా కూడా లోపల చూపిస్తూ తీసుకెళ్తుంది. బాగుంది, నైస్. తెలీదు, చాలా పెద్ద వీలుందన్నమాట ఇక్కడ. లేదు, లోపల చాలా పెద్దగా ఉంది. నిజంగా చాలా పెద్దగా ఉంది లోపల. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫైనల్లీ దిస్ ఈస్ ద ఎగ్జిట్. అండ్ టికెటింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఇది గిఫ్ట్ షాప్ అన్నమాట. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడ చూడండి, జస్ట్ వావ్ కదా. So beautiful, so elegant, just looking like a wow. ఏముందిలే చర్చ్ అనుకున్నాను, కానీ యాక్చువల్గా మాంట్ సెయింట్ మైకల్ వ్యూస్ అంతా కూడాను లోపల పై దాకా రావాలి అంటే ఈ చర్చ్ యాక్సెస్ టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సీ దిస్, ఐ మీన్ చాలా బాగుంది. 13 euros టికెట్ డెఫినెట్గా తీసుకొని ఇదంతా కూడాను చూడండి. రియల్గా ఈ మొత్తం ఈ కొండని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఈ టికెట్ కంపల్సరీగా తీసుకోండి. ఇందాక ఎంట్రన్స్ ఇటు నుండి, ఇప్పుడు ఎగ్జిట్ వచ్చేసరికి సపరేట్గా అనమాట. ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతాం మనం. ఇక్కడ కొంతమంది ఉంటున్నారనమాట. దాదాపు ఒక 50 రెసిడెంట్స్ దాకా ఇక్కడ ఉంటారు. చాలా బాగుంది నిజంగా. సో కొంతమంది అక్కడ నీళ్ళల్లో కూడా దిగుతున్నారు అనమాట. కనిపిస్తున్నాయా? ఫ్రాన్స్లో మాంట్ శాన్ మిషెల్ ఒక్కసారి విజిట్ చేస్తే ఇట్స్ లైక్ స్టెప్పింగ్ ఇన్ టు అ ఫెయిరీ టేల్ వరల్డ్. నేను చెప్తున్నాను, ఈవినింగ్ టైంలో వెళ్ళండి. సన్సెట్ లైట్లో క్యాజిల్ షైనింగ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. దాట్స్ ఇట్. ఇప్పుడే షటిల్ దిగాను, పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను, బస్సెస్ పార్కింగ్ దగ్గరికి. మంచిగా ఉంది. ఇదంతా బస్సులు పార్కింగ్ ఏరియా అన్నమాట. అండ్ దిస్ ఈస్ మై బస్. That's it for today's video. If you like it, please don't forget to like, share, comment and subscribe. Bye.